డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా కోదాడ పట్టణంలో వెంకటేశ్వర థియేటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ సాధించాలన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా కోదాడ పట్టణంలో వెంకటేశ్వర థియేటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ సాధించాలని, భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని చాలామంది మర్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తున్నందుకు చాలా గర్వంగా ఉన్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేసిన ఘనత ముందుగా కాంగ్రెస్ పార్టీకే దక్కిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను. కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకులు టౌన్ నుంచి ప్రతి ఒక్కరు నాయకులందరూ కూడా వచ్చి ఈరోజు అంబేద్కర్ గారి స్టాచ్యూకి మాలలేసి వారి స్ఫూర్తితోనే అందరం కూడా నడవాలి అని మరొక్కసారి మేమందరం కూడా శపథం తీసుకోవడం జరిగింది. వారి స్ఫూర్తితోనే కాంగ్రెస్ పార్టీ మరి మొన్న ఎస్సీ వర్గీకరణ కూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టి అది కూడా చేయడం జరిగింది. ఈ భారతదేశంలో రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారు మాకందరికి కూడా స్ఫూర్తిగా ఉన్నారు. వారిని ఎంతో ఆదరిస్తాం మేమందరం కూడా. ఇవాళ రేపు వారు రాసిన రాజ్యాంగాన్ని చాలా మంది మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నారు. మేము ప్రతిసారి అంబేద్కర్ గారు వారు రాసిన రాజ్యాంగాన్ని స్కూల్లో ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాము. వారి పట్ల కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా విధేయులుగా ఉంటున్నాము. స్ఫూర్తితో కూడా మా నిజ జీవితాల్లో కూడా ముందుకు నడుస్తున్నామని కూడా తెలియజేయడానికి నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నా. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో కూడా మా అందరికి కూడా ఒక అవకాశం దొరికింది పబ్లిక్ కి సేవ చేయడానికి. మేము చాలా గర్వంగా వారి సూచించినట్టు వారి ఆశయాలని ముందుకు తీసుకుపోవడానికి ఇక్కడ ప్రతి ఒక్కరం కూడా పనిచేస్తున్నాము, పనిచేస్తాం కూడా అని మీ ద్వారా నేను అందరికీ తెలియజేస్తాను.